నిన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి, రేపు సామినేని ఉదయభాను వరుసగా నేతలు వైసీపీని వీడుతున్నారు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే ఉదయభాను వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన రేపు రాజీనామా చేయబోతున్నారు. ఈ నెల 22న జనసేనలో చేరబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు టచ్ లో వెళ్లారని ప్రచారం జరుగుతోంది. రేపు నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశమవుతారు. ఉదయభాను 2 సార్లు విప్ గా పనిచేశారు. 6 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి 3 సార్లు గెలుపొందారు. నిన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి, రేపు సామినేని ఉదయభాను వరుసగా నేతలు వైసీపీని వీడుతున్నారు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే ఉదయభాను వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన రేపు రాజీనామా చేయబోతున్నారు. ఈ నెల 22న జనసేనలో చేరబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు టచ్ లోకి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. రేపు నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశమవుతారు. ఉదయభాను 2 సార్లు విప్ గా పనిచేశారు. 6 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి 3 సార్లు గెలుపొందారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్, చెప్పండి. లక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. నిన్న పార్టీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసినటువంటి అంశం మర్చిపోకముందే తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా పనిచేసినటువంటి బాలినేని సామినేని ఉదయభాను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఇక ఈ నెల 22వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆయన జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే పలు దఫాలుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సామినేని ఉదయభాను కూడా పార్టీలో చేరే అంశానికి సంబంధించి చర్చించినట్టు తెలుస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో సామినేని ఉదయభాను ఆ పార్టీలో చేరిన తర్వాత ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నేతలు ఆ పార్టీని వీడుతూ ఉన్నారు. 2 ఎంపీలు అంటే బేదా మస్తానరావు, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ, వీళ్ళిద్దరు కూడా గతంలోనే వైసీపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పోతుల సునీతతో పాటు మరో 2 ఎమ్మెల్సీలు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా రాజీనామా చేస్తూ ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక జనసేనలో అటు బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేరికకు సంబంధించి ఇప్పటికే లైన్ క్లియర్ అయింది. ఆయన కూడా త్వరలోనే జనసేన పార్టీలో చేరే అంశానికి సంబంధించి ఒక ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ కానున్నట్టు తెలుస్తూ ఉంది. లక్ష్మి. రైట్ రమేష్, థ్యాంక్ యూ.